హరే కృష్ణ. మేము ఒక దగ్గర ప్రవచనం చేస్తూ ఉంటే, మీ ఫ్యామిలీలో మీ కుటుంబంలో అన్నిటికంటే పెద్ద డిస్టర్బెన్స్ ఏంటి అని అడిగాం మేము ఒక ప్రవచనం మధ్యలో. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ చెప్పారు. మీరేమంటారు? మీ ఫ్యామిలీలో అన్నిటికంటే పెద్ద డిస్టర్బెన్స్ ఏంటి అని. మొబైల్ ఫోన్. ఎంతమంది అంటారు మొబైల్ ఫోన్ పెద్ద డిస్ట్రాక్షన్ ప్రభుజీ? ఒక ఆవిడ మా దగ్గరికి వచ్చి చెప్పారు, ప్రభుజీ ఈ మొబైల్ ఫోన్ కానీ కనిపెట్టకపోయి ఉంటే మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళం ప్రభుజీ, కానీ ఈ మొబైల్ ఫోన్ అన్నిటి దగ్గరికి వచ్చేసింది ప్రభుజీ. మా పిల్లవాడైతే బాత్రూంలోకి కూడా తీసుకెళ్ళిపోతాడు ప్రభుజీ. మేము అడిగామండి, ఏం చేస్తావురా బాత్రూంలో? సాంగ్స్ వింటాను ప్రభుజీ. మేము ఇటీవలే ఆస్ట్రేలియా వెళ్ళామన్నమాట. అయితే అక్కడ ఒకళ్ళ ఇంట్లో ఒక పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. ఏంటో తెలుసా? చెప్పుల స్టాండ్ విన్నారా? మీ అందరి ఇంట్లలో ఉన్నాయి కదా చెప్పుల స్టాండ్. ఎలా ఇంట్లోపలికి వెళితే చెప్పులు విప్పేసి లోపలికి వెళ్ళాలో, అలా వాళ్ళ లివింగ్ రూమ్ దాటి లోపలికి వెళ్ళాలి అని అంటే ఫోన్ స్టాండ్ ఒకటి ఉంది వాళ్ళ ఇంట్లో. అందరి ఫోన్లో ఆ ఫోన్ స్టాండ్లో పెట్టి మాత్రమే లోపలికి వెళ్ళాలి. వాళ్ళు కూర్చునే హాల్లోకి, పూజ రూమ్లోకి, డైనింగ్ హాల్లోకి ఫోను ఎలౌడ్ లేదు. నేను అన్నాను, ఇది ఎంత సూపర్ డూపర్ ఐడియా మీకు వచ్చింది నిజంగా. ఇది అనువర్తించాక మీ జీవితంలో ఏదన్నా మార్పులు అయ్యాయా? ఏం మార్పులు అయ్యాయంటారేంటి ప్రభుజీ? అందరూ ఏం తింటున్నారో తెలుస్తుంది, ఏం తక్కువైంది ఏం ఎక్కువైంది అన్నీ తెలుస్తున్నాయి. లేకపోతే నేను ఏం చేసి పెట్టినా నోరు మూసుకొని తింటుండేవాళ్ళు. అందుకేనేమో కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు, ఏమున్నా సరే ఫోన్ పట్టేసుకుంటే. ఇప్పుడు తెలుసా, చిన్నపిల్లలు తినాలంటే ఫోన్ ఇవ్వాలి. ఎంతమందిని చూసారు అలా? మిమ్మల్ని అనట్లేదులేండి, వాళ్ళ అక్క వాళ్ళ చిన్న అబ్బాయి పేరు చెయ్యి ఎత్తుతుంది. ఫోన్ ఇవ్వాలి, ఫోన్ ఇవ్వకపోతే వాడు తినడు. మేము ఒక దగ్గర అన్నాం, మేము తీస్తే ఏం చేస్తాడు? ప్రభుజీ ట్రై చేయండి అన్నారు. మేము ఇలా ఫోన్ పక్కన పెట్టామన్నమాట. ఇలా అన్నాడు. అయితే నేను ఫోన్ ఇచ్చేసా. ప్రభుజీ మీరు కాబట్టి నవ్వాడు, నేనై ఉంటే కొట్టుండేవాడు అని అన్నారు వాళ్ళ నాన్నగారు. ఫోన్, టీవీ ఎన్ని డిస్ట్రాక్షన్స్ అయిపోయాయి చెప్పండి. అందరూ కూర్చొని ఒక దగ్గర భోజనం చేయడానికి ప్రయత్నిస్తున్నా ఒక్కొక్కళ్ళ ముందు వాళ్ళ పర్సనల్ మొబైల్ ఉన్నాయి. ఒక దగ్గర మేము వీడియో చూసామన్నమాట. అయితే ఆ వీడియోలో ఏం చూపించారంటే, అందరూ మొబైల్ ఫోన్లో నిమగ్నం అయి ఉంటే వాళ్ళ అమ్మ వెళ్ళి వైఫై స్విచ్ ఆఫ్ చేస్తుంది. వైఫై స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది తెలుసా? అందరి పక్క నుంచి ఇలా కూరలు వస్తాయన్నమాట బయటికి. దయ్యాలకు ఉంటాయి చూడండి, అలా కూరలు వచ్చి అందరూ వాళ్ళ అమ్మ పైన పడతారనమాట తినేయడానికి. అలానే ఉంటుంది సిచ్యువేషన్ ఇప్పుడు తెలుసా మీకు. పిల్లలకి ఏదన్నా ఇవ్వము అని అంటే అంత మొండిగా తయారైపోతున్నారు. మా చిన్నప్పుడు మేము ఎప్పుడైనా అల్లరి చేసామనుకోండి, చదువుకోకుండా టీవీ చూసామనుకోండి, మా అమ్మ ప్రతిరోజు 4 సార్లు పీకేసేది టీవీ కనెక్షన్. ఎగ్జామ్స్ ఉన్నాయంటే 2 నెలల నుంచి టీవీ కనెక్షన్ ఉండేదే కాదు, పీకి పడేసేది బయట. జాయిన్ చేయాలన్నా ఉండేది కాదన్నమాట వైర్. ఇలా ఎన్నో బాహ్యమైన పరిస్థితులు మన సంబంధాలను ఎఫెక్ట్ చేస్తున్నాయి. కొన్ని ఆంతరంగికమైన పరిస్థితులు కూడా మన సంబంధాలను ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఈరోజు బాహ్యమైన వస్తువుల కంటే ఆంతరంగిక వస్తువులు ఏంటి మన కుటుంబాన్ని నిలబెట్టగలుగుతాయి అనే విషయాలు కొన్ని ప్రస్తావన చేయాలి అని అనుకుంటున్నాను. 4 పాయింట్స్ మాత్రమే ఈరోజు మనం చూస్తాం.
ఎవరి దగ్గర అయితే బుక్ పెన్ను తెచ్చుకొని చక్కగా కూర్చున్నారో వాళ్ళందరూ రాసుకోవచ్చు ఈ 4 పాయింట్స్ కూడా. ఫస్ట్, మన సంబంధాలు బాగా ఉండాలి మన కుటుంబంలో, మన స్నేహితుల మధ్యలో, మన చుట్టాల మధ్యలో అని అంటే మనకు కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? ఓపిక. ఫస్ట్ లక్షణం పేషెన్స్. రెండవది మెచ్యూరిటీ. మెచ్యూరిటీని తెలుగులో ఏమంటారు? పరిపక్వత. రెండవది పరిపక్వత. మూడవది ఏంటో తెలుసా? మూడో వ్యక్తిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచటం. మూడవది ఏంటి? మూడో వ్యక్తిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచటం. నాలుగవది ఏంటి తెలుసా? భగవంతుడిని కేంద్రంగా ఉంచి జీవనం చెయ్యటం. నాలుగవది భగవంతుడిని కేంద్రంగా ఉంచి జీవనం చెయ్యటం. ఇది నాలుగవది. ఈ సమాజంలో, ప్రస్తుత సమాజంలో అండి, అన్నీ మనం ఇలా అనంగానే మన ముందు ప్రత్యక్షం అవుతున్నాయి కదా, దాంతో మనకి ఓపిక అనేది నశిస్తుంది. ఎంతమంది అంటారు, ప్రభుజీ మాకు ఇప్పుడు ఇది కావాలి, వంటలో ఉప్పు వేయటం మర్చిపోయినా బ్లింకిట్ వాడు 2 నిమిషాల్లో తెచ్చిస్తాడు. అవునా? ఎంతమంది వాడతారు ర్యాపిడో, బ్లింకిట్? వాడుతున్నారా లేదా మీ ఇంట్లో? మేము ఒకసారి చూసాం, మా ఇంట్లో ఉన్నారు, నైవేద్యం తయారు చేస్తున్నారు, ఇలా ఉప్పు డబ్బా అయిపోగానే ఉప్పు లేదు అనగానే ఫోన్ చేశారు, 2 నిమిషాలలో వచ్చేసింది. మేము అనుకున్నాం, ఆహా ఎంత పేషెన్స్, ఆల్రెడీ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ చేసేస్తుంది ఇది. 3 నిమిషాలు అయిందనుకోండి, వాడిని మనం క్వశ్చన్ చేయొచ్చట, ఎందుకు 2 నిమిషాలలో తెలియదు అని. ఇదన్నా ఇంకా బ్రహ్మాండ. మనకి చిన్నప్పటి నుంచి ఫాస్ట్గా అవ్వాలి. మేము హాస్టల్లో ఉండేటప్పుడు మాకు అనుభవం ఉంది. మా హాస్టల్ మేట్స్ అందరూ మ్యాగీ చేసుకునేవారు అనమాట. ఎందులో చేసుకునేవారు తెలుసా మీకు? కెటిల్లో చేసేవాళ్ళు. ఎందుకంటే హాస్టల్లో ఎప్పుడు బయట ఫుడ్ అలౌ చేసేవాళ్ళు కాదనమాట. అయితే హాట్ వాటర్ కోసం అని కెటిల్ తెచ్చి కెటిల్లో నీళ్ళు పోసి దాంట్లో మ్యాగీ వేసి 2 నిమిషాల్లో తయారైపోయేది. మా వార్డెన్ తిరుగుతూ ఉండేవాడు అనమాట, ఎవరైనా మ్యాగీ చేసిన వాడిని పట్టుకోవాలి అని. పాప వాడు వచ్చే లోపల మళ్ళీ దాన్ని వేడి నీళ్ళు పోసేసి సాఫ్ చేసేసి అలా కెటిల్ని అక్కడ పెట్టేసేవాడు. ఇది మా కాలేజ్ డేస్, మేము ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో. ఆ మ్యాగీ పైన ఏం రాసి ఉంటుందండి? 2 minutes మ్యాగీ. అన్నీ 2 నిమిషాలే. ఏది కావాలన్నా 2 నిమిషాలలో అలవాటయ్యేసరికి మన జీవితాలు కూడా 2 నిమిషాలలో మారిపోతాయి అని మనం అనుకుంటున్నాం. మీకు ఆ విషయం తెలుసా? ఒక చెట్టుని పెంచాలి అని అంటే దాన్ని దున్ని, మట్టి పోసి, దాంట్లో విత్తనం వేసి, విత్తనం పైన మట్టి వేసి, నీళ్లు పోసి 2 రోజులలో వచ్చేస్తుందా మీకు మామిడి పండు? కొన్నిసార్లు తాతగారు పెడితే మనవడికి వస్తుంది. తెలుసా మీకు అలాంటి చెట్లు ఉన్నాయని? ఒక చెట్టు, ఒక రకమైన బ్యాంబూ అంటారు, అది అంకురితం అవ్వడానికి 5 సంవత్సరాలు పడుతుందట. తెలుసా మీకు? అంకురితం అవ్వడానికి 5 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాలు నీళ్లు పోస్తూనే ఉండాలి. 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే అది అంకురం అవుతుందో 20 feet 1 monthలో పెరుగుతుంది. కానీ ఈ 5 సంవత్సరాలు నీళ్లు పోసే ఓపిక మన దగ్గర ఉందా? ఒక కుటుంబంలో ఒక రిలేషన్షిప్, మన కుటుంబ వ్యవస్థ బాగుండాలి అని అంటే అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఓపిక. పాశ్చాత్య సంస్కృతిలో ఆ ఓపిక ఉండదండి, తెలుసా మీకు? అందుకే ఒక్కొక్కళ్ళు కనీసం 7-8 వివాహాలు చేసుకుంటారట అమెరికాలో. కనీసం అంటే మినిమం ఎన్ని పెళ్ళు? ఇక్కడ ఎప్పుడైనా విన్నారా మీరు భారతదేశంలో? మనం కానీ ఓపిక పెంచుకోకపోతే ఈ వినాల్సి వస్తుంది భారతదేశంలో కూడా. 7-8 వివాహాలు చేసుకుంటారట. ఎందుకో తెలుసా అండి? అక్కడ ఈరోజు నచ్చావు పెళ్ళి, రేపొద్దున నువ్వు నన్ను అన్నావు విడాకులు.
రేపొద్దున మళ్ళీ ఎవరైనా మంచిగా మాట్లాడారు పెళ్ళి, నన్ను తిట్టాడు విడాకులు. అలా ఈ మన భారతదేశంలో కూడా మనం చూస్తున్నాం తెలుసా మీకు. మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక అబ్బాయి, పెళ్ళైన అబ్బాయి వాళ్ళ వైఫ్ అడిగిందట నన్ను హనీమూన్కి తీసుకెళ్ళు అని. అంటే తీసుకెళ్తాను అని చెప్పాడట. హనీమూన్కి తీసుకెళ్లకుండా అయోధ్యకి తీసుకెళ్ళాడట. అయోధ్యకి తీసుకెళ్ళినందుకు విడాకులు ఇచ్చేసింది తెలిసినా మీకు. ఈ న్యూస్ విన్నారా? ఎంతమంది విన్నారు చేయొద్దండి. అయోధ్యకి తీసుకెళ్ళాడు అని విడాకులు ఇచ్చేశాడు అంటే అంత గొప్ప వాళ్ళు మన దేశంలో కూడా తయారవుతున్నారు. మా గురువుగారి దగ్గరికి మొన్నే ఒకళ్ళు వచ్చారనమాట. వివాహం జరిగింది వాళ్ళకి. మా గురువుగారు అడిగారు, ఇప్పుడు నెక్స్ట్ ఎటు అని. అంటే మేము హనీమూన్ వెళ్తున్నాము అని అన్నారనమాట. అయితే మా గురువుగారు అన్నారు, కృష్ణుడికి ఒక పేరు ఉంది తెలుసా మీకు అని. అంటే ఏం పేరండి? కృష్ణుడి పేరు మధుచంద్ర అనే పేరుంది అని. అంటే అవునా, మధుచంద్ర అంటే ఏంటి అంటే మధు అంటే హనీ, చంద్ర అంటే మూన్. కృష్ణుడు హనీమూన్, కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అన్నారు అనమాట. పేషెన్స్ నశిస్తుంది. మనము ఎవ్వరు ఒక చిన్న మాట అనగానే దాన్ని సీరియస్గా తీసుకొని ఒక సిచ్యువేషన్ బెటర్ అవ్వడానికి మనం టైం ఇవ్వకుండా వెంటనే అన్నీ అయిపోవాలి అని మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. మనకి శ్రీమద్ భాగవత మహాపురాణంలో కర్దమ, దేవహూతి, ఎంతమంది విన్నారు ఈ రెండు పేర్లు? కర్దమ మహర్షి, దేవహూతి విన్నారా మీరు ఎప్పుడైనా? దేవహూతి ప్రజాపతి యొక్క కుమార్తె. ఆవిడ ఎంతో విలాసవంతమైన జీవితంలో గడుపుతూ వస్తుంది. రాకుమార్తె అనుకోండి. అటువంటి రాణిని కర్దమ అనే ఒక ఋషికిచ్చి వివాహం చేస్తారు. ఆ ఋషి చాలా సింపుల్ అన్నమాట. రోజు వెళ్ళటం, తపస్సు చేసుకోవటం, రాత్రికి రావటం, మీ 9 to 5 జాబ్ లాంటిది అనమాట ఆయనది కూడా. అయితే ఈవిడికి చాలా అంటే చాలా ఏం అర్థం అయ్యేది కాదు పెళ్ళైన కొత్తల్లో. ఈయన ఏం చేస్తున్నాడబ్బా, రోజు వెళ్తాడు, ఎక్కడో తపస్సు చేసి వస్తాడు, కానీ ఎన్నడూ ఏమనలేదండి. తన యొక్క ధర్మం ఏమిటో ప్రతిరోజు తన వివాహ ధర్మాన్ని గుర్తు తెచ్చుతూ అలానే సర్వీస్ చేసింది కర్దమమునికి. కర్దమముని చూశాడు, ఇంత సిన్సియర్గా సర్వీస్ చేసింది, నన్ను ఇంత ఓపిక పట్టింది, కాబట్టి ఆవిడికి నచ్చింది నేను కూడా చెయ్యాలి అని అనుకొని దేవహూతిని అడిగారు, అమ్మ నీకేం కావాలి అని. అంటే నీ బోరింగ్ లైఫ్ 9 to 5 సాఫ్ట్వేర్ జాబ్ నాకు నచ్చలేదు, ఎక్కడైనా మనం వరల్డ్ ట్రిప్కి వెళ్ళాలి అనగానే ఆవిడని తీసుకొని ఒక అద్భుతమైన ఫ్లైట్ తయారు చేసి అందులో మొత్తం ప్రపంచం అంతా విలాసవంతంగా తీసుకొని వస్తారు. ఎవరు? వాళ్ళిద్దరికి పుట్టిన కుమారుడు ఎవరో తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? చేయొద్దండి. వాళ్ళిద్దరికి పుట్టిన సంతానం ఎవరు? ఎస్ మాతాజీ, కపిలదేవుడు. భగవంతుడి యొక్క అవతారం కపిలుడు తెలుసా మీకు? కర్దమ దేవహూతి యొక్క సంతానం ఆయన అన్నమాట. ఆయన అవతరిస్తారు వాళ్ళ గర్భంలో. కాబట్టి పేషెన్స్ అనేది ఎప్పుడు మనకు జీవితంలో కావాలండి. ఎంత మనం ఓపిక పట్టగలిగితే సమయంతో ఆ ప్రాబ్లమ్స్ అలానే మనకి తీరిపోతాయి. కొన్ని వాటికి సొల్యూషన్ ఉండదు తెలుసా మీకు? జస్ట్ సమయమే హీల్ చేసేస్తుంది. ఇప్పుడు మీకు చిన్నప్పుడు ఎక్కడైనా నీస్ పైన దెబ్బ తగిలిందా? చేతులకు కానీ మోకాళ్ళకు కానీ. అన్నిటికంటే ఎక్కువ సమయం మోకాలికి ఇంకా చేతులకి ఉండే దెబ్బలకు కలుగుతుంది తెలుసా? ఎందుకంటే ఎప్పుడు ఇలా కదుపుతూ ఉంటాం కదా. అయితే కానీ అక్కడ బాగా నొప్పి వస్తూ ఉంటుందన్నమాట, దురద కూడా చేస్తూ ఉంటుంది తెలుసా మీకు? ఎప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ మా అమ్మగారు ఏం చెప్పేవారు తెలుసా? అక్కడ కానీ నువ్వు ఏదైనా చేసావు అని అంటే అది ఇంకొక 1 నెల రోజులు పడుతుంది గాయం నయం అవ్వడానికి. అమ్మ చాలా దురద వస్తుందమ్మా, ఓపిక పట్టు, చెయ్యి ఇక్కడ దాకా వెళ్ళినా సరే వద్దు మళ్ళీ 1 నెల రోజులు భరించలేని నొప్పి అని వెనకాల తీసుకొస్తే ఏమవుద్ది? వారం రోజులలో ఎండిపోద్ది.
ఎంతమందికి అనుభవం ఉంది? అనవసరంగా దురదని కొద్దిగా ఇలా 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 పుండుని గిల్లి పెద్దగా చేసుకున్నాం ప్రభుజీ అని. అది కేవలం శరీరంలో కాదు, మన జీవితంలో కూడా చేయటం ఆపేయాలి. అనవసరంగా మనం చిన్న విషయాలని పెద్దవిగా చేసుకోకూడదు. ఎంత పెద్ద విషయానికైనా సమయం ఇస్తే అది చిన్న విషయం అయిపోతుంది. మనం జస్ట్ ఆగి ఉండాలంతే అండి, వేచి ఉండాలంతే. ఆ సమయం చూపిస్తుంది ఏదైనా సరే నార్మలైజ్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఒక్కొక్క గాయానికి తగ్గడానికి ఎలా అయితే సమయం పడుతుందో, మన జీవితంలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ నార్మలైజ్ అవ్వడానికి సమయం పడుతుంది. ఇది మొట్టమొదటి విషయం మనం జీవితంలో నేర్చుకోవాల్సింది. రెండవ విషయం ఏం చెప్పాను నేను? పరిపక్వత, మెచ్యూరిటీ కావాలి. ఎవరితో మెచ్యూరిటీ అంటే ఏంటో మీకు డెఫినేషన్ చెప్తాను. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. ఏంటి ప్రభుజీ ఇంత పెద్ద విషయమా? ఇదేంటి సింపుల్ విషయంగా చెప్పారు? మాట్లాడకుండా ఉండకపోవటమా? ఎంతమందికి అనిపిస్తుంది మాటలు ఆగవు? సగం కష్టాలన్నీ కూడా మనం మాట్లాడే అనవసరమైన మాటల వల్లనే వస్తాయి. ఎంతమందికి అనుభవం ఉంది? మాట్లాడేస్తాం, అనేస్తాం, అన్నాక అనుకుంటాం ఒరే అదొక్క మాట అనకపోయి ఉంటే ఎంత గొడవ తప్పేది అసలు అనిపిస్తుందా లేదా మనకి? ఒక్క మాట, అనవసరమైన మాట, అనవసరమైన వ్యక్తితో, అనవసరమైన ప్రదేశంలో అనకూడని మాట అనేసాము అని అంటే అది పెద్ద విషయం అయ్యి కూర్చుంటుంది. పరిపక్వత అనేది మనకు కావాలి. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? స్పీక్ ఇఫ్ యూ థింక్ స్పీకింగ్ విల్ బీ బెటర్ దెన్ సైలెన్స్. ఎప్పుడు మాట్లాడాలి అని అంటే మౌనము కాని ఆ పని అది చేసుకోకపోతే అప్పుడు మాత్రమే మాట్లాడాలి. అనవసరంగా మాట్లాడటం, అనవసరంగా వేరే వాళ్ళని ఏదన్నా అంటం ప్రారంభం చేసామనుకోండి, మనకి దాని రిజల్ట్ వెంటనే వస్తుంది. ఒకసారి మేము ప్రవచనం చెప్తూ ఉన్నామన్నమాట. నా ముందు అందరూ భార్యాభర్తలు అలా కూర్చొని ఉన్నారు ఒక దగ్గర. మేము ఏదో ప్రస్తావన చేస్తున్నాం విశేషాలని. ఒక ఆయన వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నారో తెలుసా? నేను ఎప్పుడైనా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పినప్పుడు భార్యని ఇలా ఇలా అంటుండేవాడు అనమాట. ఇలా అని, నీకోసమే చెప్తున్నాడు విను, ఇది నీకోసమే, నువ్వు చేసేదే ఇది అని ఇలా అంటున్నాడు అనమాట. నేను అనుకున్న పోయి ప్రవచనంలో ఎందుకు పెట్టుకుంటున్నాడు వీడు? సరే అని నేను చెప్తూ ఉన్నాను, ఆయన అలా అలా అంటున్నాడు, ఆయన అలా అంటున్నాడు. నేను ఏదో ఇలా ఇలా తిప్పుతూ మాట్లాడుతూ ఉంటాం కదండి. అయితే ఇలా చూస్తున్నాం, ఇలా చూస్తున్నాం. ఒకసారి ఇలా అన్నాడు అనమాట. ఇలా అన్నా ఆవిడేమన్నా తెలుసా మీకు? ఇంకోసారి అన్నామంటే చెంప చెల్లు అనిపిస్తా. నాకు భయం వేసింది ఫస్ట్. ఆయనకు అలవాటే అయి ఉంటుంది కానీ నాకు భయం వేసింది అనమాట. మేము అనుకున్నాం వామ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ప్రవచనంలో, ఎంత తొందరగా ముగిస్తే అంత బెటరు అనుకొని అనవసరంగా హితోపదేశాలు చేయకుండా ఏదో విషయాన్ని అలా అలా కానిచ్చేసి బయటపడ్డాం అనమాట. కాబట్టి ఏదో ప్రవచనంలో మనకేమనిపిస్తుందండి, కొంతమంది మేము ప్రవచనం చెప్పేటప్పుడు ఇలా వెనకాల చూస్తుంటారనమాట. మనం ప్రవచనాలు వినేది మన కోసం, మనం బాగా అవ్వాలని. ఈ పాయింట్ వాడికి చెల్లింది, ఈ పాయింట్ వాడికి చెల్లింది, ఈ పాయింట్ వాడికి చెల్లింది, నేనేమో చాలా మంచివాడిని అని అనుకున్నాం అనుకోండి, ఏది మన లోపలికి రాదు. మనం ఏదైనా చెప్పింది ఎలా వినాలి అని అంటే, చెప్పేదంతా నా కోసం చెప్తున్నారు. శాస్త్రములలో బాగుపడాలి అని చెప్పేది నా కోసము అనే భావన ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం బాగుపడగలుగుతాం అన్నమాట. కానీ చెప్పేదంతా కూడా వీడు మారడానికి, వాడు మారడానికి, వాడు మారడానికి అని అనుకున్నాం అనుకోండి, ఎప్పుడు చెప్పే విషయం మన లోపలికి రాదు. కుండ, మీరు ఎంతమంది వేసవి కాలంలో కుండని యూజ్ చేస్తున్నారు? కుండ లోపల నీళ్లు పోయాలి అని అంటే ఏం చేయాలి?
దాని ఓపెనింగ్లో పోయాలి, అంతేనా? కుండని బోర్లేసి మీరు నీళ్లు పోస్తే లోపలికి వెళ్తాయా? కుండని తిప్పి దాంట్లో నీళ్లు పోస్తే మాత్రమే లోపలికి వెళ్తాయి. అలా మనం ఎప్పుడైతే చెప్పే విషయాలు నా కోసము అని అనుకుంటున్నామో మన మైండ్ ఓపెన్ అవుతుంది అనమాట వినడానికి. నాకంతా తెలుసు చెప్పే విషయాలన్నీ పక్కన వాడికి అని అనుకున్నాం అనుకోండి, కుండ బోర్లేసి విన్నట్టు. మనం ఏం చేస్తామంటే అండి, అన్నీ మంచి పనులు చేస్తాం. ఆ మంచి పనులతో పాటు మనం చేసే చెడ్డ పనులు మనల్ని ఆ మంచి పనుల యొక్క ప్రభావం కూడా రాకుండా చేస్తాయి. ఒకళ్ళని అడిగారట, అయ్యా నువ్వు ఎంత సంపాదన చేస్తావు అని అంటే, రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తానండి అనగానే, రోజుకి 1,00,000 రూపాయలా అంటే నువ్వు చాలా సంపాదిస్తావు కదా, చాలానే డబ్బులు ఉండొచ్చు కదా నీ దగ్గర. లేదండి డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నా. ఎందుకురా అప్పుల్లో ఎలా ఉన్నావు అని అంటే, 1,00,000 సంపాదిస్తానండి, 2 లక్షలు ఖర్చు పెడతానండి. మనం కూడా అలానే ప్రొద్దున పూట లేస్తాం, దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టుకుంటాం, చక్కగా జపం చేసుకుంటాం, భగవద్గీత చదువుకుంటాం, సాయంత్రం పూట వెళ్ళి సీరియల్ చూస్తాం. ప్రొద్దున పూట సంపాదించిందంతా సాయంత్రం పూట ఇచ్చేస్తాం. మళ్ళీ ప్రొద్దునకి అకౌంట్ 0. మళ్ళీ ప్రొద్దున పూట, ప్రభుజీ ఏంటంటే ప్రభుజీ మనసు నిరకడగా ఉండట్లేదు ప్రభుజీ, పూజ చేస్తుంటే ఆ మనసు భగవంతుడి పైన ఉండట్లేదు. ఎందుకు ఉంటుందమ్మా నువ్వు సాయంత్రం అంతా సీరియల్ చూస్తే? కాబట్టి మనము మంచిని తీసుకోవటమే కాకుండా చెడుని ఆపాలి, అది కూడా చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనం మంచి ఉపదేశములను, మంచి విషయాలను మనసులో వింటామో, చూస్తామో, శ్రవణం చేస్తామో, అప్పుడు ఆ పరిపక్వత జీవితంలో ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి అనే విషయములన్నీ కూడా మనకి అవగతమవుతాయి. ఒక్కొక్క కుటుంబంలో మనం మాట్లాడే మాటలు ఎప్పుడైనా సరే మనం జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఇది ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి. మెచ్యూరిటీలో ఫస్ట్ విషయం ఏంటి అని అంటే మనం మాట్లాడే మాట. చాలామంది ఏమంటారో తెలుసండి, మాకు వచ్చి ప్రభుజీ మేము బాగా మాట్లాడతాం, ఎంత స్వీట్గా మాట్లాడతాం, ఎదుటివాడు మమ్మల్ని ఏమన్నానేంతవరకు. అప్పుడే కదండి టెస్ట్. ఎదుటివాడు ఏమంటాడో దాన్ని బట్టి నువ్వు మంచి మాటలు మాట్లాడితేనే కదా నువ్వు మంచోడు అనేది. నువ్వు మంచోడిగా ఉండి ఎదుటివాడు నిన్ను తిట్టాడంటే నువ్వు కూడా తిట్టేసావంటే నీ మంచితనం ఎక్కడ పోయినట్టు? మేము ఒకసారి ఈ ఉదాహరణ చెప్పాం. ఇక్కడ నాకు తెలిసి డాక్టర్స్ కాలనీలో అనుకుంటా, మేము ఒకసారి ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ వస్తూ ఉన్నప్పుడు మా ముందు మమ్మల్ని తీసుకెళ్తున్న ఆయనని ఒకళ్ళు వచ్చి ఇలా గుద్దేశారనమాట. గుద్దేసరికి ఆయన కింద పడిపోయాడు. కింద పడిపోయి లేచాడు. లేచి ఇలా చూసేసరికి ఇలా పళ్ళని ఇలా ఇలా అన్నారనమాట. కట్ 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 అని శబ్దం వస్తుంది. నేను అనుకున్నా ఏం చేస్తాడో వీడు, ఎలా గుద్దేస్తాడో వీడిని, ఏం చేస్తాడో అనుకున్నా. ఏమనలేదు, లేచి నాతోటి మళ్ళగా నడుచుకుంటూ వచ్చేసాడు. తర్వాత ఏమని చెప్పాడో తెలుసా నాకు, ప్రభుజీ నేను అప్పుడు మాల సీజన్ నడుస్తుందన్నమాట డిసెంబర్లో, నేను మాలలో ఉన్నాడు కాబట్టి వీడు బతికిపోయాడు ఈరోజు, లేకపోతే వాడి పళ్ళు రాలిపోయేవి అని చెప్పాడు నాకు. నేనన్నా, ఒరే నువ్వు సంవత్సరం మొత్తం కూడా మాలలో ఉండు, అదే నీకు బాగా చేస్తుంది, వేరే వాళ్ళని కూడా బాగా ఉంచుతుంది అని చెప్పాను. ఎంతమందికి ఈ ఒక అనుభవం ఉన్నది? ఏదన్నా పూజ రోజో, వ్రతం రోజో, ఏకాదశి రోజో, ఈరోజు ఏకాదశి అనవసరంగా వీడితో పెట్టుకోకూడదు, ఏమన్నా చేయని అని వదిలేసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఈరోజు వ్రతం, ఈరోజు పండుగ, అనవసరంగా గొడవద్దు మనకి, లేదా దేవుడి పూజ చేస్తున్నాం, ఈరోజు గొడవద్దు మనకి, రేపు చూసుకుందాం అని వదిలేసిన వారు ఉన్నారా? ఈరోజు వదిలేస్తే రేపటి రోజు అది గుర్తొచ్చిందా? అది జస్ట్ ఆ క్షణం కోసమే. ప్రతిసారి అలా అనుకుంటే ఎంత బాగుంటుందండి. రేపు చూసుకుందాంలే వీడిని, ఈరోజు వదిలిపెట్టేస్తా అని అనుకున్నాం అనుకోండి, రేపటి రోజు గుర్తే రాదా? ఇటు కోరిక, అటు ద్వేషం, ఈ రెండు గుర్తురావండి మీకు. ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఈసారి ఎవరికైనా పీకలోతు కోపం వచ్చిందనుకో ఏం చేయాలి తెలుసా? రేపు ప్రొద్దున వీడి పల్లి రగ్గొడతా, ఆ క్షణం వదిలేసేయండి అంతే. నెక్స్ట్ డే రోజు అసలు ఏం చేశారో కూడా గుర్తుండదు. కానీ మనకి ఎక్కడ ఓపిక ఉండట్లేదో తెలుసా అండి?
ఇప్పుడు వీడు నన్ను ఈ మాట ఎలా అంటాడు, వీడిని నేను ఎలాగైనా సరే గుణపాఠం నేర్పిస్తా. ఎంతమందికి నేను తప్పు కాదు అని నిరూపించి తీరుతాను అనే పట్టుదల ఉంటుంది? చేయొద్దండి. ఉందా? చాలా డేంజరస్ ఇది డేంజర్ సైన్. పోతే పోనీలే అని అనుకున్నాం అనుకోండి, దానికంటే మంచి పని ఇంకొకటి లేదు. ఇదొక్క మాట నేర్చుకోండి జీవితంలో, కుటుంబంలో ఉండే రిలేషన్షిప్స్ బాగుండాలంటే. ఏంటో తెలుసా? పోనీలే. ఎంతమంది మనతో అలా అంటుంటారు చెప్పండి, పోనీలే అని? ఎంతమంది టీచర్స్ మనల్ని భరించుంటారు చెప్పండి? నిన్నే మా తెలుగు టీచర్ మాకు ఒక మెసేజ్ పంపించింది, చాలా సంవత్సరాల తర్వాత. మాకు 8, 9, 10 క్లాస్లో పంపించిన టీచర్. అయితే ఆవిడ ఇప్పుడు అంటే మా ప్రవచనాలు వింటూ ఉంటారు కాబట్టి, అసలు ప్రభుజీ మీ భాష ఏం భాష, అసలు మీరు ఎంత బాగా మాట్లాడతారు, చెప్పిందంతా కూడా జనాలు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు. కానీ అప్పుడు మమ్మల్ని ఏం చేసేది తెలిసినా మీకు? ఇలా చెయ్యి ఉంటుందా, చెయ్యి పట్టుకొని ఈ నరాలు నడిపేదనమాట మా టీచర్. ఎందుకంటే మాకు తెలుగు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. తెలుగు రాయటం అంటే నాకు అనిపించేది దీనికంటే నరకం బెటరు అని అనిపించేది. కానీ మా టీచర్ ఎంత ఓపిక పట్టారో మా విషయంతో, ప్రతి ఒక్క విషయాన్ని నేర్పించి పాపం ఓపిక బట్టి మమ్మల్ని శిక్షించి. అందుకే ఆ మెసేజ్లో చెప్పారు, మిమ్మల్ని ఏదన్నా అనవసరంగా తిట్టుంటే కొట్టుంటే మమ్మల్ని క్షమించేసేయండి ఇప్పుడు అని అన్నారనమాట. నేనన్నా ఏం పర్వాలేదండి, మీరు అప్పుడు అలా చేశారు కాబట్టి మేము ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నాము. మనల్ని మన తల్లిదండ్రులు ఓపిక పట్టలేదా అండి? పడుతున్నారా మీ తల్లిదండ్రులందరూ? మాకు సమ్మర్ హాలిడేస్ రాగానే అన్ని చోట్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి, ప్రభుజీ మీ దగ్గర సమ్మర్ క్యాంప్ ఉందా. మేమన్నా ఎందుకండి ఇంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారు, మీ పిల్లలకి శ్లోకాలు నేర్పించే. శ్లోకాలు కాదు ప్రభుజీ, వీటిని భరించలేం మేము, సమ్మర్ క్యాంప్లో మీ దగ్గర తీసుకెళ్ళిపోండి ఒక వారం రోజులు. అమ్మ మీరు భరించకపోతే నా తలపైన పెడితే నేను ఎలా భరిస్తాను మీ పిల్లల్ని? ప్రభుజీ ఏదో ఒకటి చేయండి ప్రభుజీ, ఎంత డబ్బులైనా తీసుకోండి ప్రభుజీ, మీరు తీసుకెళ్ళిపోండి ముంబైని మా పిల్లల్ని. మీకు విషయం తెలుసా? లాక్డౌన్ అయినప్పుడు పేరెంట్స్ ప్రిన్సిపల్స్కి ఫోన్ చేసి, అయ్యా మీకు డబుల్ స్కూల్ ఫీజు ఇస్తా కానీ ఆఫ్లైన్ స్కూళ్ళు ప్రారంభం చేయండి అని చెప్పారట. అట్లా మనం కూడా అల్లరి చేసిన వాళ్ళమే కదండి చిన్నప్పుడు. మనల్ని మన టీచర్స్ భరించారు, మన పేరెంట్స్ భరించారు, మన పెద్దలు భరించారు. మనం ఎందుకు భరించలేము? ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంటారు, ప్రభుజీ మా దగ్గర ఒక్క ఫాల్ట్ కూడా లేదు, మేము ఎప్పుడు తప్పులు చేయము, అన్నీ కరెక్టే చేస్తాం. అసలు తప్పు అనేది మాకు జీవితంలో తెలియదు, ప్రతిదీ రైట్ మాత్రమే. ఎంతమంది ఉన్నారు చేయొద్దు? నేను కూడా ఎత్తలేను, ఎవరు ఎత్తలేరు. మరి మనం చెయ్యనప్పుడు మనం ఎదుటి వాటి లోపల ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి? నేను తప్పు చేస్తే వేరే వాళ్ళు క్షమించాలి, కానీ వేరే వాళ్ళు తప్పు చేయకూడదు. ఇది ఎక్కడ ధర్మం చెప్పండి? మీకు ఆ విషయం తెలుసా? అన్ని రకాల కుటుంబ సమస్యలు 90% ఓపిక, 10% రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకపోవటంతో అన్నీ మెరుగుపడతాయి. రాంగ్ ఎక్స్పెక్టేషన్స్. మీకు విషయం చెప్పనా అండి, మాకు ఎక్కడైనా ప్రవచనానికి పిలిచారనుకోండి, మేము వాళ్ళని అడుగుతాం, అయ్యా ఏం చెప్పించాలో అనుకుంటున్నారు మాతో పాటు అని అంటే, అప్పుడు వాళ్ళు చెప్తారు, ప్రభుజీ ఇది ఇది ఇది. ఈరోజు వచ్చేటప్పుడు శ్రీనివాస అతిప్రియ ప్రభుకి ఫోన్ చేశాను, ప్రభుజీ ఏంటి ఈ టాపిక్ నాకు అర్థం కాలేదు అని అంటే, భౌతికమైన సంబంధాలు ఎలా మెరుగుపరుచుకోవాలి ఆధ్యాత్మికంగా ముందుకెళ్తూ అని 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన ఏం మాట్లాడాలి అని. అయితే సరే ప్రభుజీ ఇప్పుడు ఆ విధంగా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. ఎంతసేపు ప్రోగ్రామ్ ఉంటుంది, ఎంతమంది వస్తారు, ఏం చెయ్యాలి? మీకు విషయం తెలుసా? ఒక బ్రహ్మచారిగా మాకుండే సర్వీస్ ఏంటో తెలుసా? ఇక్కడ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కీర్తన చేయటం, ప్రవచనం చెప్పటం, ఫోటోలు దిగటం. ఇది 3వది ఇప్పుడు యాడ్ అయిపోయిందనమాట. ఇంతకుముందు కీర్తన చేయటము, ప్రవచనం చెప్పడం మాత్రమే ఉన్నది, కానీ ఇప్పుడు ఫోటోలు దిగటం కూడా ఒక సేవలో ఒక మ్యాండేటరీ అయిపోయిందనమాట. అలా ఎవరెవరికి ఏంటి ఎక్స్పెక్టేషన్స్, నేను ఎంత చేయగలుగుతాను, నువ్వెంత చేస్తావు.
నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను, నువ్వు నాకు ఎలా సహాయపడగలుగుతావు. ఇది కానీ మనకు క్లారిటీ ఉందనుకోండి, జీవితంలో ఎప్పుడూ కూడా ఇబ్బందులు రావు. మీకు ఒకటి తెలుసా, రాముల వారికి సీతమ్మ తల్లి ఎప్పుడు మాట్లాడుకునేవారే కాదట. విన్నారా మీరు రామాయణంలో ఎప్పుడైనా ఈ విషయాన్ని? అసలు ఎప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా వచ్చేది కాదట. అంత బాగా ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకునేవాళ్ళట. ఈ విషయాన్ని చెప్తే ఒకసారి ఒకళ్ళు వచ్చి మాతో చెప్పారు, ప్రభుజీ అలానే మా ఇంట్లో కూడా ఉండుంటే చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ వచ్చేసేది ప్రభుజీ. వీడు అనవసరంగా మాట్లాడతాడు కాబట్టి నాకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది ప్రభుజీ. అయితే మేము వాళ్ళని పిలిచాము, అయ్యా ఎందుకు అనవసరంగా మాట్లాడటమా నేనన్నా, అయ్యో ఇక్కడ మిమ్మల్ని ఇద్దరిని కొట్లాడుకోవడానికి పిలిచలేదు, మేమేదో మిమ్మల్ని ఏంటి పరిస్థితి అనుకుందా, దూరం నుంచి దండం పెట్టి వాళ్ళని ప్రసాదం ఇచ్చి పంపించేసాను. కాబట్టి గ్రర్ అని అందరు ఈ భావనలో ఉంటారనమాట. అందుకే మేము చెప్పాం, అమ్మ మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఉంటే మా దగ్గర రాకండి, ఎందుకంటే మాకు సాధువులు ఇవన్నీ తెలియదు, మేమేదో ప్రశాంతంగా జపం చేసుకోవడానికి వచ్చాము ఇక్కడ. కాబట్టి మనం ఎప్పుడూ మన యొక్క సంబంధములను ఎంత పవిత్రంగా ఎంత జాగ్రత్తగా ఆచరించాలి అనే దాంట్లో ఎంత మెచ్యూర్గా ఉండాలి అనేది రెండవ విషయం. మెచ్యూరిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మూడవ విషయం ఏం చెప్పాము మేము? థర్డ్ పర్సన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. మీకు రామాయణంలో కైకమ్మ రాముడి పట్ల ఎంత ప్రేమ ఉండేదో మీకు తెలుసు కదా. భరతుడి కంటే ఎక్కువగా ప్రేమించేది రాముణ్ణి, అవునా కాదా? ఏం గొడవ వచ్చింది కైకమ్మకి రాముడికి? రాముడికి కైకమ్మకి ఏం గొడవ వచ్చింది? ఏమీ గొడవలేదు. రాముడు ఆనందంగా ఉన్నాడు, కైకమ్మ ఆనందంగా ఉంది. రాముడి పట్టాభిషేకం జరుగుతుంది అనంటే కైకమ్మ ఆనందం 100 రెట్లు ఎక్కువైపోయింది. కానీ ఎవడు ప్రాబ్లం క్రియేట్ చేశారు? మంతరకి కైకమ్మకి రాముడికి ఏమన్నా సంబంధం ఉన్నదా? కైకమ్మ చేసిన పొరపాటు ఏమిటి? మందర మాట వినటం. మనం ఎప్పుడైతే మన జీవితంలో సంబంధం లేని వ్యక్తులకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి సంబంధం ఉన్న వ్యక్తుల మాటలను మనం ఎప్పుడైతే డౌన్ చేస్తామో, ఎప్పుడైతే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వమో, అప్పుడు ఆ సంబంధం ఎక్కడున్నా సరే తప్పకుండా విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి ఈ సమాజంలో చాలామంది మాతో వచ్చి చెప్తుంటారు, ప్రభుజీ మేం చెప్పే మాటల కంటే ఫ్రెండ్స్ చెప్పే మాటలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు ప్రభుజీ. పిల్లల విషయంలో ఎక్కువగా ఈ విషయం చెప్తూ ఉంటారు తెలుసా తల్లిదండ్రులు. ప్రభుజీ మేం చెప్పే మాటల కంటే ఫ్రెండ్స్ చెప్పే మాటలు లేదా నేబర్స్ చెప్పే మాటలు, వీడు అనుకుంటాడు ప్రభుజీ నేబర్స్ ఏదో వీళ్ళకి మంచి చేస్తున్నారు అని అనుకుంటారు ప్రభుజీ. కానీ తల్లిదండ్రుల కంటే ఒక పిల్లవాడి మంచి ఆలోచించే వాళ్ళు ఉంటారా అండి? కానీ మనం అది అర్థం చేసుకోలేకపోతాం. మేము మొన్న ఆదిలాబాద్లో ఒక ప్రోగ్రాం చేసాం. అందులో ఒక వీడియో చూపించామన్నమాట, ఒక మరాఠీ షార్ట్ ఫిలిం. అందులో ఏమవుతుంది అని అంటే, ఒక ఆయన ప్రొద్దున పూట లేస్తారు, 5 నిమిషాలు లేట్ లేసేసరికి వాచ్ చూస్తాడు, 5 నిమిషాలు లేట్ అయిపోయింది అని వెంటనే స్నానం చేసుకుంటారు. స్నానం చేసి రెడీ అయిపోతారు. భార్య పైన నడుస్తుంటారు, ఏయ్ టిఫిన్ ఏది, నేను లేట్ అయిపోయింది, ఆఫీస్కి లేట్ అయిపోయింది అనగా ఆవిడ, నువ్వు లేట్ లేసి నన్ను ఎందుకు తిడుతున్నావు, వెయిట్ చేయి తెస్తాను అని తీసుకొచ్చి పెడుతుంది. ఆయన ఏదో ఫాస్ట్గా తింటాడు, వెంటనే అన్నీ తగిలించేసుకుంటాడు, బ్యాగ్, తర్వాత చేతికి వాచ్, టై, డబ్బులు పెట్టేసుకుంటాడు, బయలుదేరిపోతాడు ట్రైన్ పట్టుకోవాలని. కిందికి వెళ్తాడు, బస్సు మిస్ అయిపోతుంది. 5 నిమిషాలు లేట్గా లేసాడు కదండి. పాపం వాళ్ళ భార్య ఫోన్ చేస్తూ ఉంటుంది. వీడు ఎత్తకుండా
బస్సు మిస్ అయిపోతుంది, ఆటో పట్టేసుకుంటాడు, ట్రాఫిక్ జామ్లో ఉంటాడు, ట్రాఫిక్ జామ్లో చాలా ఇరుక్కుపోయి అదైపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్లో టికెట్ పాస్ అయిపోతుంది. పాస్ కోసం లైన్ చూస్తే ఇంత పెద్ద లైన్ నించుంటుంది. దాని తర్వాత టికెట్ కోసం నించొని ఇంత స్టేషన్కి వెళ్ళి చూసేసరికి అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని తీసుకొని ఫోన్ ఆన్ చేసేసరికి భార్యవి 20 మిస్డ్ కాల్ ఉంటాయి. ఏమైందబ్బా అని ఫోన్ ఎత్తేసరికి ఈవిడ చెప్తుంది, అయ్యా నీకు నిన్నటి రోజున రిటైర్మెంట్ అయిపోయింది, ప్రొద్దునుంచి నన్ను 3 చెలువలు నీళ్లు తాగిచ్చావు, లేట్ అయిపోయింది, నిన్నటితో నీ రిటైర్మెంట్ అయిపోయింది, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. సరే ఈ వీడియో చూపించాం, ఎవరికి ఏం అర్థమైంది, చేతులు ఎత్తండి అంటే ఒక ఆయన ఇలా చేతులు ఎత్తారు. అయితే ఆయన ఏదో మాట్లాడారు, తర్వాత ఇంకొక మాతాజీ చెయ్యెత్తారనమాట. అయితే ఆ మాతాజీకి ఇచ్చా, అమ్మ ఏంటి లెసన్ అని అంటే, అప్పుడప్పుడు భార్య మాట కూడా వినాలి, ఇదే నేను నేర్చుకున్నది, వాళ్ళకి చెప్పండి అని అన్నారు. కాబట్టి మన జీవితంలో మన సంబంధాలు బాగుండాలి అని అంటే మన అనే వ్యక్తులు ఎవరికైతే మన కోసం సమయం ఇచ్చారో, ఎవరికైతే మన పైన ప్రేమ చూపించారో, ఎవరైతే వాళ్ళు సాక్రిఫైస్ చేసి మన సంతోషం కోసం వాళ్ళ జీవితాన్ని సమర్పణ చేశారో అటువంటి వ్యక్తుల మాటలు వినాలి. కానీ ఎవరినో తీసుకొచ్చి వాళ్ళు చెప్పే మాటలతో మన సంబంధాలు వేస్ట్ చేసుకోకూడదండి. మన సంబంధాలు ప్రాబ్లమాటిక్స్లో పెట్టుకోకూడదు. మన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, భర్త, అత్తమామలు, ఈ సంబంధములకి మనం ఈరోజు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎవరో ఈరోజో రేపో పరిచయం అయిపోయిన వాళ్ళు, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు చేసే తప్పుడు ఉపదేశాలు మనసులో పెట్టేసుకొని జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇది 3వ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. 4వ విషయం ఏంటో తెలుసా? ఏం చెప్పాం మేము? 4వ విషయం, ఏది చేసినా సరే భగవంతుణ్ణి కేంద్రంగా ఉంచుకోవాలి మన జీవితంలో. అన్నిటికీ ప్రాబ్లం ఎక్కడొస్తుందో తెలుసా అండి? వీడు నావాడు, నేను చెప్పినట్టు వినాలి అని అన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. కానీ మనకిచ్చిన కుటుంబం ఎవరైనా కానివ్వండి, భార్య, భర్త, పిల్లలు, వీళ్ళందరూ భగవంతుడు నాకిచ్చిన వాళ్ళు, నేను వీళ్ళ సేవ చేయడానికి ఇక్కడ ఉన్నాను అనే భావన వచ్చిందనుకోండి, ఎవరిని మనం అగౌరవపరచము, ఎవరిని మనం ఇబ్బంది పెట్టము, ఎవరిని మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అవ్వము. ఇప్పుడు మీ దగ్గరికి తీసుకొచ్చా, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, అయ్యా ఇది వెంకటేశ్వర స్వామికి శుక్రవారం పూట అభిషేకం చేసిన తీర్థము అని మీ చేతుల్లో పెట్టారనుకోండి, మీరేం చేస్తారు? అమ్మో, అభిషేక తీర్థమా, జాగ్రత్తగా పెట్టుకోవాలి అని ఎంతో కేర్ఫుల్గా తీసుకెళ్ళి అక్కడ పెట్టి అందరికీ కింద పడేయకు, కింద పడేస్తే కళ్ళు పోతాయి చెప్తారా? ఇలా ఎప్పుడైనా మా ఆశ్రమంలో వచ్చే వాళ్ళందరూ, హే దేవుడు దండం పెట్టుకో, కళ్ళు పోతాయి. నేనన్నా కళ్ళు పోతాం ఏంటి? ఆయన ఏమన్నా అక్కడ కూర్చున్నవాడు ఏమన్నా మీకు మిలిటెంట్లా కనిపిస్తున్నాడా? చిన్నపిల్లలు దండం పెట్టకపోతే కళ్ళు పోతాయి అని చెప్పకూడదు. ఆయన ప్రేమేక మూర్తమ్మా, అలా కళ్ళు తీసేసేవాడు కాదు మా దేవుడు అని అర్థం చేస్తూ ఉంటామండి. కానీ ఎంత కేర్ఫుల్గా ఉంటామండి మనం భగవత్ సంబంధమైన విషయము అనగానే. అదే మన జీవితంలో, మన కుటుంబంలో ఉండే వ్యక్తులు కూడా భగవత్ ప్రసాదము అని మనం కానీ భావన చేయగలిగితే ఎంత కేర్ఫుల్గా ఉంటాం మనం మన సంబంధములలో. భాగవతంలో ధ్రువోపాఖ్యానం ఎంతమంది విన్నారు? ధ్రువ చరిత్ర. ధ్రువుడి యొక్క తండ్రి పేరు ఎంతమందికి తెలుసు? ఉత్తానపాద. ఆయనకి 2 భార్యలు ఉన్నారు. పేర్లేంటి? సునుతి, సురుచి. 2 భార్యలు. ధ్రువుడు సునీతి యొక్క కుమారుడు. ఉత్తానపాదుడి యొక్క 2వ భార్య పేరు సురుచి. సురుచి యొక్క కుమారుడు పేరు ఉత్తముడు. ఉత్తమ, ఉత్తానుపాద,
సునుతి, సురుచి, ధ్రువ. ఒకసారి చిన్న పిల్లవాడండి ధ్రువుడు. అరే నాన్న దగ్గరికి వెళ్ళాలి అని చూడడానికి వెళ్ళినప్పుడు నాన్న తొడపైన ఉత్తముడు కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఎంతమంది చిన్నపిల్లలు ఒకరిని ఎత్తుకుంటే నన్ను కూడా ఎత్తుకోవాలి అని గొడవ చేస్తారు తెలుసా మీకు? చిన్న పిల్లోడైనా సరే వాడిని ఎందుకు ఎత్తుకుంటున్నావు, అరే వాడు నీ తమ్ముడు రా, తమ్ముడైనా పర్వాలేదు నన్ను కూడా ఎత్తుకో అని అంటే తమ్ముడిని వేరే వాడిని ఇచ్చి అన్నయ్యని ఎత్తుకోవాల్సి వస్తుంది. అయితే పాపం వీడికి కూడా చిన్న పిల్లవాడు కదండి, కోరిక అడిగింది నేను ఇంకొక తోడ పైన కూర్చుంటా అని వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ పిన్నతల్లి ఏం చేసింది, నువ్వు తండ్రి తొడపైన కూర్చోడానికి అర్హుడివి కాదు, ఎందుకంటే నువ్వు నా గర్భంలో నుంచి జన్మించలేదు. చిన్న 5 సంవత్సరాల పిల్లవాడికి ఎంత బాధేస్తుందండి. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను ఇలా అంటుంది, నాన్న దగ్గర కూర్చోనివ్వలేదు అనగానే వాళ్ళ అమ్మ అంటుంది, ఏం పర్వాలేదు నాన్న, అందరికీ తండ్రి ఇంకొకడు ఉన్నాడు, నీ శాశ్వతమైన తండ్రి ఒకడు ఉన్నాడు, ఈ తండ్రి కూర్చొనివ్వకపోతే ఏముంది, ఆ శాశ్వతమైన తండ్రిని ఆశ్రయించు నువ్వు అని చెప్పి ఎవరి దగ్గరికి పంపించింది, వనంలో నారాయణుని ఎత్తుకడానికి పంపించింది. పాపం చిన్ని ధ్రువుడు అలానే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, భగవంతుడి కోసం తపస్సు చేశాడు, భగవంతుడి యొక్క సాక్షాత్కారం అయింది. ఎప్పుడైతే భగవత్ సాక్షాత్కారం అయిందో తన జీవితంలో తన జీవితం మారటమే కాకుండా అందరి యొక్క జీవితాలు కూడా మార్పు పొందాయి. ఇంత చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల్లోనే భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందిన మహానుభావుడే కదా అని సునిచి, సునీతి, ఉత్తానపాద, ఉత్తమ అందరూ గౌరవం పెంచుకున్నారు ధ్రువుడి పైన. కానీ మీకు ఒక విషయం ఏమైందో తెలుసా అండి, ధ్రువుడికి చిన్నప్పుడు చేసిన అపరాధం వల్ల ముందు ధ్రువుడు వెళ్ళిపోయి మహాభాగవత వైష్ణవుడైపోయాడు, భాగవతోత్తముడైపోయాడు. కానీ భాగవతోత్తముడు అవ్వకుండా ముందే చేసిన అపరాధం వల్ల సురుచి అరణ్యంలో ఆ ధావాగ్నిలో కాలిపోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మనమండి ఎవ్వరి పట్ల అపరాధం చేయకూడదు, ఎవ్వరి మనస్సుని కూడా నొప్పించకూడదు. ఎందుకంటే ఆయన ముందు వెళ్ళి ఎంత పరమ భాగవతోత్తముడు అవుతాడో మనకేం తెలుసండి, అవునా కాదా? ఎంతమందికి తెలుస్తుంది? ప్రభుజీ మాకు చెప్తూ ఉంటారు ఎప్పుడైనా, ఒక డివోటీ ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంటే ఆయన అన్నారనమాట, ప్రభుజీ ఈ డివోటీ నాతో పాటు నా కాలేజ్లో చదువుకునేవాడండి, కాలేజ్లో ఏం చేసేవాడో తెలుసా? మేము అన్నాం కాలేజ్లో ఏం చేసేవాడో నాకు అవసరం లేదు, కానీ ఇప్పుడు భాగవతోత్తముడు అయ్యాడు. అపిచేత్సు దురాచారో భజతే మాం అనన్యభాగ్ సాధురేవ సమంతవ్య. కృష్ణుడు ఏమని చెప్పాడు భగవద్గీతలో, ఎంత తప్పు చేసిన వాడైనా సరే నన్ను కానీ భజతే మాం, నన్ను మాత్రం ఆశ్రయిస్తే వాణ్ణి నేను సాధువుగా చూస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు చేస్తారండి, తప్పు చేయని వాళ్ళు అని ఉండరు. కానీ తప్పు చేసిన ప్రతి వ్యక్తి కూడా మారే ఒక అవకాశం ఉన్నది. మార్పు ఎప్పుడు భగవంతుడు ఇస్తాడో మనకి తెలియదు. ఒకసారి వేసవి కాలం కదండి, ఇప్పుడు వేసవి కాలంలో ఇంతకుముందు అందరూ టెర్రస్ పైన పడుకునేవాళ్ళు, ఏసీలు రాకముందు. ఎంతమంది టెర్రస్ పైన పడుకున్నారు? 6 బయట పడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు పడుకుంటున్నారా ఎవరైనా? ఎందుకు ప్రభుజీ, ఏసీలు ఉన్నాయి కదా. అయితే వేసవి కాలంలో దొంగలు ఎక్కువగా పడతారట, తెలిసినా మీకు? ఎందుకంటే అందరు పైన పడుకుంటారు కాబట్టి కింద తాళం బదులు కొట్టేస్తాడనమాట. అయితే ఒక దొంగ అనుకున్నాడట, ఒక ఇంట్లోకి వెళ్ళి నేను దొంగతనం చేస్తాను అని ఒకళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకున్నారట, లోపల అందరూ టెర్రస్ పైన ఉన్నారట. ఎంతకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకుందాము అని టెర్రస్ పైకి ఎక్కాలి కదా, లోపల నుంచి మెట్లున్నాయా. అయితే ఒక తెల్ల గుమ్మడికాయల తీగ ఒకటి కనిపించిందట. ఏం కనిపించిందట? తెల్ల గుమ్మడికాయల తీగ. అది స్ట్రాంగ్గా ఉంటుంది తెల్ల గుమ్మడికాయల తీగ. సరే ఒకసారి ఎక్కుదాము ఈ తెల్ల గుమ్మడికాయల తీగ పట్టుకొని అని గట్టిగా పట్టుకొని పైకి ఎక్కేశాడట. ఎక్కేశాడు, పైన చూశాడు, అందరు గాఢమైన నిద్రలో ఉన్నాడు. ఇంత కిందికి దిగే సమయంలో ఆ తీగ విరిగిపోయి ఢామ్ అని కింద పడ్డాడు.
వీడి కింద పడంగానే వీడి తలపైన ఢామ్ 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 అని ఒక 10 తెల్ల గుమ్మడికాయలు పడ్డాయి. పడంగానే వీడేమైపోయాడు, ఒక మినీ కోమాలోకి వెళ్ళిపోయాడు అనమాట. అన్ని తెల్ల గుమ్మడికాయలు పడేసరికి ఆ తెల్ల గుమ్మడికాయలకి తెల్లటి జిగురు ఉంటుంది తెలుసా మీకు, బంక 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 బంకగా ఉంటుంది తెల్ల తెల్లగా. ఆ తెల్ల బంక మొత్తం కూడా శరీరానికి అంతా వచ్చేసింది. పాపం చేసుకున్న బట్టలన్నీ చినిగిపోయాయి, ఇలా పడిపోయాడు. ఏంటబ్బా ఈ సప్పుడు వచ్చింది ఇంట్లో, ఢామ్ అని సప్పుడు వచ్చింది, ఎవరు వచ్చేసారో, దొంగలు పడ్డారేమో అని ఇంట్లో ఉండే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారని. వచ్చి కిందికి చూడంగా ఆ ఇంటి పెద్ద ఆవిడ, ఓ మా ఇంటికి ఎవరో మహాపురుషుడు వచ్చేసాడు, మా ఇంటికి ఎవరో నాగసాధు వచ్చారు, మా ఇంటికి ఎవరో బాబాజీ వచ్చాడు, తొందరగా ఆరతి పళ్ళం పట్టుకొని రా అనగానే కోడలు పరిగెత్తుకుంటూ ఆరతి పళ్ళం పట్టుకొచ్చింది. పదండి ఆరతి ఇద్దాము. ఆరతి ఇచ్చాడు వీడు. పక్కింటి వాళ్ళకి చెప్పండి తొందరగా మా ఇంటికి మహాపురుషుడు వచ్చాడని. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, సందులో వాళ్ళు, బయట 300 టికెట్, వివిఐపి టికెట్, L1 L2 L3, పెద్ద పెద్ద హుండీలు, ముందు కానుకలు, నైవేద్యాలు, ధూపాలు, దీపాలు అన్నీ ప్రారంభమైపోయాయి. కొబ్బరికాయలు అన్నిటికంటే మెయిన్. పాపం అందరు వస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. 2-3 రోజులు అయిపోయింది. ఒక ఆవిడ గట్టిగేసి ఢామ్ అని కొబ్బరికాయ కొట్టంగానే ఆ నీళ్ళు వెళ్ళి వీడి ముఖం పైన పడ్డాయి అనమాట. ముఖం పైన పడేసరికి వీడికి అప్పుడు మెల్లమెల్లగా స్పృహ రావటం ప్రారంభం చేసింది. కళ్ళు ఇలా ఇలా మెదుపుతుంది. అనగానే అందరూ ఏ స్వామి కళ్ళు తెరుస్తున్నాడు, కళ్ళు తెరుస్తున్నారు, స్వామి మొట్టమొదటి చూపులు మా పైన పడాలి, మా పైన పడాలి అని అందరూ ఒకటే తోపులాట అన్నమాట. అక్కడ ఆయన దివ్య దృష్టి మా పైన పడాలి ఫస్ట్ అని అందరూ తోసుకుంటున్నారు. ఈయన మెల్లగా 10 నిమిషాల కళ్ళు తెరిచి చూశాడు. చూడంగానే ఏముంది, ముందటంతా హుండీ నిండిపోయి డబ్బులు మీద పడిపోతున్నాయి. ముందటంతా నైవేద్యములు, జనాలందరూ దండాలు పెడుతున్నారు. స్వామోరు 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 అని మొత్తం జాతర వస్తుంది. వీడు పాపం కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తికి 3 రోజులు జాతర చేసేసిండ్రు అందరు. కళ్ళు తెరిచి చూసేసరికి వీడికి అవగాహన వచ్చింది. ఏమైంది అక్కడ, నాతోటి ఏం జరిగింది, నా వల్ల ఏం జరిగింది.